సీఎం జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో ఈరోజు జరిగిన రాళ్లదాడి పైన జనాలందరికీ సమాజంలో చాలామందికి కూడా చంద్రబాబు నాయుడే ఈ దాడి వెనుకాల ప్రధాన కుట్రదారుడు అని చెప్పి అందరికి అనుమానం ఉండే. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈరోజు అఫీషియల్గా ట్విట్టర్ వేదికగా అలాగే సోషల్ మీడియాలో అఫీషియల్ యాజ్ ఎ టీడీపీ స్టేట్మెంట్గా ఇది కోడికత్తి డ్రామా అని చెప్పి ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో చాలామంది కన్ఫర్మ్ చేస్తుంది ఏంటి అంటే ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించింది చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ వీళ్ళిద్దరు డైరెక్షన్లోనే ఆయన పైన రాళ్ల దాడి జరిగిందని చెప్పి వాళ్ళ జనాలందరూ ముఖ్యంగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అలాగే టీడీపీలో ఉన్న స్థానిక నాయకులు ఇది మన వాళ్ళే పని అని చెప్పి చెప్తున్నారు. దానికి ఆధారాలు ఏంటి అంటే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు బీజేపీతో పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే నారా లోకేష్కు వై కేటగిరీ భద్రత కలిగించిండు. నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పటిదాకా ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక పార్టీకి అధ్యక్షుడు కాదు. ఆయన యువగలం పాదయాత్ర పెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగినా కూడా ఆయన ఎక్కడ ఎవడు పట్టించుకోలేదు. ఆయన ఈవెన్ ఆయన ఓన్ పార్టీ కార్యకర్తలు ఆయన పట్టించుకోలేదు. ఆయన పైన ఎలాంటి దాడులు కూడా జరగలేదు. అలాంటిది ఆయన చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న మరుక్షణమే లోకేష్కు వై కేటగిరీ భద్రత కలిగించినప్పుడు అందరికీ అనుమానాలు వచ్చినాయి. ఎందుకు ఈయన అంత అవసరమా రాబాయ్ అని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే చాలా ముందుగానే ప్రీ ప్లాన్డ్గానే ఉన్నారు. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద దాడులు లేపించినప్పుడు ఆ రియాక్షనరీగా వైసీపీ క్యాడరు విజయవాడ మంగళగిరిలో తిరుగుతున్న లోకేష్ను దొరకబట్టి కుక్కను కొట్టినట్టు కొడతారు. కాబట్టి వాళ్ళ నుంచి కాపాడుకోవడం కోసం కేంద్రంతో మాట్లాడి బీజేపీ సహాయంతో వై కేటగిరీ భద్రత కల్పించుకున్నాడు. దీనికి ఇంకొక అసలు ఎందుకు దాడులు చేయించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దీనిలో రెండు కనబడుతున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ 5 సంవత్సరాల పాలనలో ఆయన అందించిన సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాతో పాటు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన పరిపాలన, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ను అంటే ఈ రెండింటి మధ్యలో తేడాను జనాల్లోకి బలంగా తీసుకెళ్తుంటే, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసిన రాంగ్ స్టెప్స్ ఏంటి అంటే టికెట్ల విషయంలో వాళ్ళ పార్టీలో సమన్వయం లేదు, కుమ్ములాటలు ఉన్నాయి. అలాగే వాలంటీర్ల విషయంలో కావచ్చు, పెన్షన్ల విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ వల్ల జనాలు ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ల వల్ల లబ్ధిదారులు ఉన్నారో అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థను వల్ల లాభపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ ఈ అలయన్స్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ, షర్మిల వీళ్ళందరూ ఒక కూటమి కట్టి ఎట్లాగా అయితే ఈ పేద ప్రజల మీద దండయాత్రకు వస్తున్నారని చెప్పి ఆయన జనాల్లోకి బలంగా తీసుకెళ్తుంటే ప్రజల్లో ఆయన పట్ల మద్దతు పెరుగుతుంది. అయితే దీన్ని డైవర్ట్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ మొదటగా జగన్ కాన్వాయ్ పైన చెప్పులు విసిరిచ్చారు. అయితే అప్పుడు వైసీపీ క్యాడరు ఆందోళన చెందింది. కానీ జగన్మోహన్ రెడ్డి అని ఆయన సీరియస్గా రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఆయనకు చాలా క్లియర్గా తెలుసు ఆయన కనుక రియాక్ట్ అయితే ఇష్యూ అంతా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన వర్సెస్ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 అనే పాలన మధ్య కనుక చర్చ జరిగితే దాని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోతాడు. కానీ చెప్పులు ఇసిరిరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనుక సీరియస్గా రియాక్ట్ అయితే ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయి అది చంద్రబాబు నాయుడుకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలన గురించి చెప్పుకోవడానికి లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాల గురించి కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఆయన ఏమి నెగిటివ్గా మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి ఈ పథకాలపైన అయితే ఆయన చిత్తుగా ఓడిపోతాడో మాట్లాడడానికి ఆయన మ్యాటర్ లేదు. కాబట్టి ఈ దాడులపైన అయితే చంద్రబాబు నాయుడుకు బలమైన మీడియా ఉంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా ఉంది. కాబట్టి ఇష్యూలు చాలా ఈజీగా డైవర్ట్ చేస్తాడు. దానిలో ఎప్పుడైతే జనాలు డైవర్ట్ అవుతారో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన అందించిన సంక్షేమ పథకాలపైన ఇష్యూ డివైడ్ అయింది. ఇది జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన పైన చెప్పులు ఇచ్చినా కూడా ఆయన ఓపికతోటి దానిపైన సీరియస్గా రియాక్ట్ కాలేదు. అయితే దీనికి కంటిన్యూషన్కి ఏం జరుగుతుందంటే ఇప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల పంపకంలో చాలా గందరగోళం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పైన కాపు కమ్మి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని టికెట్లు అనౌన్స్ చేసిండో కాపు సామాజిక వర్గం నుంచి ఆయన పైన తీవ్రంగా వ్యతిరేకత రావడంతో పాటు బలమైన నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అందరూ పోయి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇక షర్మిల ఆమె పోయి పులివెందులలో ఏదో పెద్ద పలగదీస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వివేక మర్డర్ కేసును తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తం అంటిద్దామని చెప్పి ఆమె చేసే ప్రయత్నం కూడా జనాలలో స్పందన లేకుండా జనాలే ఆమెను తిరగబడి క్వశ్చన్లు అడుగుతుంటే ఆమె దగ్గర నోరెళ్ళు పెట్టే పరిస్థితి ఉంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు చాలా ఇరిటేషన్లో ఉన్నాడు. ఎట్లా అంటే ఆయన అనుకున్నది ఏది కూడా సక్సెస్ అవుతలేదు. ఈ పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, లోకేష్ విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మీద సంక్షేమ పథకాల మీద ఇష్యూని డివైడ్ చేయడానికి ఆయన చేసేది ఏది కూడా సక్సెస్ అవుతలేదు. కాబట్టి
చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ పార్టీలో వీళ్ళ కూటమిలో ఉన్న బలహీనతల నుంచి చర్చను డివైడ్ చేయాలా, అలాగే ఫ్రస్ట్రేషన్ ఎక్కడైతే మంగళగిరి నుంచి కాలు బయట పెడితే ఎక్కడ ఓడిపోతామని అది ఒక భయమైన ఫ్రస్ట్రేషన్ ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా వీధి తిరిగినా కూడా అక్కడ జనాల నుంచి అంతగా ఆయన అనుకున్న స్థాయిలో రియాక్షన్ రాకపోవడం, షర్మిల విషయంలో జనాల్లో రాష్ట్రంలో చాలా చర్చ జరగడం, బఫూన్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు అస్త్రం పనికి రాకుండా అయిపోయిందని. ఈ రకంగా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈ పాజిటివ్ వేవ్ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా వైనాడు Y75 అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి డీవియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరు కలిపి ఆడిన ఈ చిల్లర రాజకీయ కుట్ర ఇది. దానిలో భాగంగానే వైసీపీ క్యాడరు దీనికి సీరియస్గా రియాక్ట్ అయ్యి నారా లోకేష్ని ఇంట్లో నుంచి గుంజుకొచ్చి బయటకు వచ్చి కొడతారు. కాబట్టి దాని నుంచి కాపాడుకోవడం కోసం వై కేటగిరీ భద్రత కల్పించుకున్నట్టు బీజేపీతో పొత్తులో భాగంగా ఇట్లనే ఇప్పుడు రాళ్లతో దాడి చేయించి అది జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి చిల్లర కథలు బంద్ చేయాలి. లేదంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన క్యాడర్గా అసలు చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని రోడ్డు మీద తిరగనియద్దు అని చెప్పానంటే వీళ్ళిద్దరిని ఇంట్లో లోపలికి పోయి గుంజుకొని వచ్చి రోడ్డు మీద నిలబెట్టి కొడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడైనా సరే గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లో అన్ని రోజులు ఒకటేలా ఉండవు. అంటే ఒక నాయకుడు సైలెంట్గా ఉండడు కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అనేది ఎక్కువ ఎల్లకాలం కొనసాగదు. అదే కనుక సీరియస్గా రియాక్ట్ అయ్యి వీళ్ళు చెప్తున్నట్టే పులివెందుల గుండాలు, పులివెందుల రౌడీలు అని చెప్పి ఆ యాంగిల్ని కనుక బయటకు తీసుకొస్తే అదే పులివెందుల వీళ్ళు చంద్రబాబు నాయుడు జగన్ మీద చెప్తున్న అలిగేషన్ పులివెందుల రౌడీ ఫ్యాక్షనిస్ట్ అని, అదే ఫ్యాక్షనిస్ట్గా జగన్మోహన్ రెడ్డిని కనుక అవతారం ఎత్తితే ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రెండో నిమిషం కూడా బతికి బట్టగట్టరు. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి ఆయన చేతిలో కుక్కసాగు చావడం కంటే రాజకీయంగానే సవాళ్ళతోటి రాజకీయంగా ఎదుర్కొంటేనే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించద్దు.